ఎలా ఎలా నాతో ఎలా ఎలా వచ్చావు ఈ వీడియో చూడడానికి. బాగా పాడాను కదండి. సో ఇప్పుడు నా వీడియోకి మీరు చూడడానికి వచ్చారు అంటే కనుక నాకు తెలిసి మీకు చదువు అంటే శ్రద్ధ అయి ఉండాలి, లేదా ఉద్యోగం అంటే నెసెసిటీ అయి ఉండాలి, లేదా కాన్సెప్ట్ అంటే క్యూరియస్ అయినా అయి ఉండాలి. ఈ మూడిట్లో ఏదొచ్చినా పర్లేదు, బట్ నాలుగోది రావచ్చు. ఈ ఎవడరా వీడు ఇక్కడ చెప్తున్నాడు అని మీకు డౌట్ రావచ్చు. ప్లీజ్ అలా అయితే కనుక అలా రాకండి. జస్ట్ ఈ మూడిట్లో కనుక వస్తే కనుక క్యారెక్టర్లోని రండి. బట్ నాలుగో విధంగా వచ్చారు అంటే కనుక చూడండి, అనలైజ్ ఇట్. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ అనలైజింగ్ ఏ వీడియో ఆఫ్ ఎ పర్సన్. చూడండి, యు ఆర్ వెల్కమ్. అండ్ ప్లీజ్ ప్రొసీడ్. విల్ ప్రొసీడ్ టు ది fourth set of the silviculture questions. ఇప్పుడు వచ్చేసరికి what does the locality principle in general silviculture refers to? the locality principle అంటే ఏంటి అన్నాడు. సో you emphasize it is the adapting management practices to site specific conditions. లొకాలిటీ ప్రిన్సిపల్ వచ్చేసరికి ఏంటంటే ఆ యొక్క లోకల్ స్పెసిఫిక్ కండిషన్స్ ఏవైతే ప్రాక్టీసెస్ బెస్ట్గా ఉంటాయో దాన్ని బట్టి అడాప్ట్ చేసుకోవడం. Consider the following statements about artificial regeneration. Artificial regeneration లో ఇంప్రూవ్డ్ జెనెటిక్ స్టాక్ కాదు, ఇంప్రూవ్డ్ జెనెటిక్ స్టాక్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ఇట్ ఈస్ లెస్ లేబర్ ఇంటెన్సివ్ దెన్ న్యాచురల్. కాదండి, హై లేబర్ ఇంటెన్సివ్. ఆర్టిఫిషియల్ రీజనరేషన్ అంటే హై లేబర్ ఇంటెన్సివ్. ఇట్ ఎన్ష్యూర్స్ యూనిఫామ్ స్పేసింగ్ ఆఫ్ ట్రీస్. నిజమేనండి. ఇట్ ఈస్ అన్సూటబుల్ ఫర్ డిగ్రేడెడ్ సైట్స్. ఐ థింక్ నాట్ ట్రూ. డిగ్రేడెడ్ సైట్స్ కూడా ఆర్టిఫిషియల్ రీజనరేషన్ తో మనం వాటిని సూటబుల్ సైట్స్ కింద చేయొచ్చు. సో 1 and 3 are the right answers. And let's proceed to the third one. Match the following tree species with their bumper usage. Anthocephalus kadamba అంటే ఇది కదంబం చెట్టు అంటారు. మీరు చూసి ఉంటారు, బయట బంతి పూలలాగా ఉంటూ ఉంటాయి, భలే ఉంటాయి, చాలా బాగుంటాయి. ఆద్వికీయ బినాత వచ్చేసరికి నారెప చెట్టు అంటారు. దీని నుంచి మెయిన్ గా అగ్రికల్చర్ టూల్స్ ఏదైతే నాగలి ఇటువంటివన్నీ ఉంటాయో వాటన్నింటిని తయారు చేస్తారు. చాలా గట్టిదండి. లార్జెస్ట్రోమియా ల్యాన్సోలాత ఇదైతే వచ్చేసరికి సొగసుల చెట్టు. దీన్ని వచ్చేసరికి గుత్తులు పువ్వులు అండి, రకరకాల రంగుల్లో. ఒక్కోసారి పర్పుల్ కలర్, ఒక్కోసారి పింక్ కలర్, ఒక్కోసారి వైట్ కలర్, భలే ఉంటాయండి పువ్వులు. దీని నుంచి వచ్చే టింబర్ కూడా కొన్నిసార్లు ఫర్నిచర్కి ఉపయోగిస్తూ ఉంటారు, బట్ నాట్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఎ టేక్ ఆర్ ది సాల్. టెరోకార్పస్ మార్సుపియం ఇది వచ్చేసరికి దీన్ని ఇండియన్ కీనోట్రీ అని అంటూ ఉంటారు. సో దీన్ని వచ్చేసరికి మెయిన్ గా దీని గమ్ వచ్చేసరికి యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ కి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు, మెడిసినల్ గమ్ కింద. సో యాంథోసెఫలస్ కదంబా దీని వచ్చేసరికి మెయిన్ గా పల్ప్ వుడ్ ఫర్ మ్యానుఫ్యాక్చర్ ఇండస్ట్రీ. ఆద్వికీయ బినాత ఇది అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కి. And Largestomia lanceolata timber for furniture. Pterocarpus marsupium medicinal gum. 2, 3, 1, 4. So 1 is the right answer. Azardicta indica is widely used in agroforestry system. Its neem oil has insect repellent properties and leaves provide fodder. Nesvan and rundu correct. Which of the following is not a biotic factor? Not a biotic ante abiotic అని అర్థం అండి. Which of the following is a abiotic factor అని అడుగుతున్నాడు. అబయోటిక్ ఏంటి? కాంపిటీషన్ ఫ్రమ్ అదర్ ప్లాంట్స్ కాదు, ఇట్స్ ఎ బయోటిక్ ఫ్యాక్టర్. గ్రేజింగ్ బై యానిమల్స్ ఇట్స్ ఎ బయోటిక్. సాయిల్ టెక్స్చర్ ఇస్ ఏ అబయోటిక్, ఇట్స్ రైట్. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఈజ్ అబయోటిక్. మీకు బయోటిక్ అబయోటిక్ అని చెప్పాను. అబయోటిక్ అంటే గుర్తుపెట్టుకోండి, సాయిల్, వాటర్, లైట్, విండ్. ఓకే, సాయిల్, వాటర్, లైట్, విండ్. నాకు తెలిసి ఇవే, ఇంకోటి ఏమైనా ఉంటే ఉండొచ్చు. బట్ మెయిన్ ఏంటంటే అబయోటిక్ అంటే నాన్ లివింగ్ థింగ్స్ అండి. నాన్ లివింగ్, సాయిల్, వాటర్, లైట్, విండ్కి వీటికి నాన్ లివింగ్ ఇవన్నీ కూడా, వీటికి ఏం జీవం ఉండవు. సో వీటిలో ఏది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే సాయిల్ టెక్స్చర్, బయోటిక్ ఫ్యాక్టర్ అంటే. ది ఎకానమిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ టామరెండస్ ఇండికా. ఇది ఫ్రూట్స్ ఫర్ కల్సినరీ అండి. టామరెండస్ ఇండికా అంటే ఏం లేదండి, చింతపండు పులుసు చేసుకోండి. చింతపండు పులుసు. Consider the following statements about the Terminalia tomentosa. ఇది వచ్చేసరికి బోట్స్ కి, షిప్స్ కి షిప్స్ కాదు, బోట్స్ కి ఎక్కువగా ఉపయోగించే గట్టి టెంబర్ అండి ఇది.
So it is used for tempering boat construction. It thrives in moist deciduous forests. It's a nitrogen fixing species, but it doesn't have any edible fruits. I think it's వీడు 3 అని చెప్పలే కాబట్టి బట్ 1 and 2 అన్నాడు కాబట్టి ఓకే. సో 1 and 2 ది రైట్ ఆన్సర్స్. సో నెక్స్ట్ వన్, రెయిన్ఫాల్ వచ్చేసరికి దేన్ని చేస్తూ ఉంటుంది ఎఫెక్ట్? సాయిల్ ఫెర్టిలిటీ దేన్ని, లైట్ ఇంటెన్సిటీ దేన్ని, టెంపరేచర్ దేన్ని. టెంపరేచర్ వచ్చేసరికి ఎప్పుడు కూడా సీడ్ జర్మినేషన్ బాగా ఎఫెక్ట్ చేస్తుందండి. సారీ, ఐ థింక్ జస్ట్ ఎ మినిట్. లైట్ ఇంటెన్సిటీ ఎప్పుడు కూడా మీకు ఫోటోసింథసిస్ ని బాగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ ఫోటోసింథసిస్ అనేది లైట్ ఇంటెన్సిటీ కాబట్టి సో సి ఈజ్ 3. ఓకే. అండ్ సాయిల్ ఫెర్టిలిటీ వచ్చేసరికి న్యూట్రియంట్స్ తో సంబంధం ఉంటుంది కాబట్టి ఎఫెక్ట్స్ ది న్యూట్రియంట్ అవైలబిలిటీ ఫర్ ద గ్రోత్, సో బి ఈజ్ 2. అండ్ రెయిన్ఫాల్ వచ్చేసరికి ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ది సీడ్ జర్మినేషన్ అండ్ అరైవల్. ఎందుకంటే రెయిన్ఫాల్ లేకపోతే కనుక మొక్క అనేది మొలకెత్తదు. దానివల్ల కోల్డ్ డ్యాంప్ కండిషన్స్ వచ్చి సీడ్ అనేది జర్మినేట్ అవుతుంది. టెంపరేచర్ వచ్చేసరికి దే ఎఫెక్ట్ ది మెటబాలిక్ ప్రాసెస్ ఇన్ ది ప్లాంట్స్. హై టెంపరేచర్ లో ఒకలాగా, లో టెంపరేచర్ లో ఒకలాగా మెటబాలిక్ ప్రాసెస్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో A1, B2, C3, D4. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ది రైట్ ఆన్సర్. శాంతలం ఆల్బమ్ అంటే చందనం. ఇట్స్ ఎ స్లో గ్రోయింగ్ స్పీసీస్ విత్ హై ఎకనామిక్ వాల్యూ. నిజమే. ఇట్ ఈస్ హార్డ్వుడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ శాండల్ ఆయిల్ అండ్ క్రావింగ్స్. నిజమే. both A and R are true and R is correct explanation of A. Which of the following is not a characteristic of Albizia libica? Albizia libica వచ్చేసరికి దీన్ని దొరిసెన చెట్టు అంటారు. దొరిసెన చెట్టు. దీంట్లోని ఎక్కువగా సెమీ రెడ్ రీజన్స్, శ్రీశైలం వాటిల్లో బాగా విరివిగా ఉంటూ ఉంటుందండి. దీని నుంచి వచ్చే ఫ్యూల్ అనేది దీని నుంచి వచ్చే కట్లు పొయ్యి కట్టెల కింద వాడతారు. దీని నుంచి వచ్చే ఆకులు లేకపోతే ఇవి లీవ్స్ వాటన్నింటినీ కూడా ఫాడర్ కింద, మేత కింద ఉపయోగిస్తూ ఉంటారు. ఇట్ ఈస్ అ నైట్రోజన్ ఫిక్స్ స్పీసీస్. నిజమే, ఇది నైట్రోజన్ ఫిక్సింగ్. యూజ్ ఫర్ టెంపర్ అండ్ ఫాడర్. నిజమే. దే డోంట్ థ్రైవ్ ఇన్ వాటర్ లాక్డ్ సాయిల్. సో సి ఈజ్ నాట్ రైట్ ఆన్సర్. ఫాస్ట్ గ్రోయింగ్ స్పీసీస్. నిజమే. సో నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ అంటే సి ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, ప్లీజ్ షేర్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విల్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.